ఇప్పుడు నేను చెప్పేటువంటిది యథార్థ గాథ. ఎక్కడ దీంట్లో కల్పితం అనేటువంటిది ఏమి లేదు. ఒకచోట ప్రముఖ ఆయిల్ కంపెనీ ఎంట్రీ చేస్తుంది. వాళ్ళకేంటంటే సేల్స్ బాగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో జనరల్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ దాని యొక్క పేరు పెట్టి ఏం చేశారంటే ఎంట్రీ కండక్ట్ చేశారు. ఎంబీఏ మినిమం క్వాలిఫికేషన్ పెట్టారు. వాళ్ళ ప్యాకేజీ 12 lakhs per annum పెట్టి పేపర్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇస్తే సుమారుగా 100 మంది అటెండ్ అయ్యారు. 100 మందిలో ఒక అతన్ని సెలెక్ట్ చేసుకుని తీసుకుని నువ్వు ఎలాగైనా సరే మన ఆయిల్ ప్రోడక్ట్ని, అంటే వంట నూనె అనమాట, ఆయిల్ ప్రోడక్ట్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తే నీకు సంవత్సరంలోనే ఈ 12 lakhsని 24 lakhs పిఏ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఈ అబ్బాయి ఫీల్డ్లో దిగాడు. ఫీల్డ్లో దిగి అనౌన్స్మెంట్ చేశాడు, మా ఆయిల్ ప్రోడక్ట్ నెలకి 10 కేజీలు కొన్నవారికి 10 కేజీలు కొన్నవారికి ఒక కూపన్ ఇస్తాం. ప్రతి నెల కూడా డ్రా తీసి కాసు బంగారం ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేస్తే ఇంక అక్కడి నుంచి బంగారం ఉన్నప్పటికీ ఆడవారికి ఎవరికైనా సరే భ్రాంతి కలుగుతుంది కదా. వెంటనే ఏం చేస్తారంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఆ ఆయిల్ ప్యాకెట్లు కొనుక్కెళ్ళడం, వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, కూపన్స్ తీసుకోవడం, ఒకేసారి ఆయిల్ కొనాలి. ఆయిల్ కొనడం వల్ల 20% డిస్కౌంట్ కూడా ఇచ్చాడు అనమాట. చాలా బాగా బిజినెస్. అతను చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ కన్నా కూడా ఇతను చేసినటువంటి టార్గెట్ వెరీ హైగా ఉందన్నమాట. వీళ్ళు కొంత టార్గెట్ ఇస్తే అంతకంటే 3 రెట్లు టార్గెట్ చేస్తాడు. వెంటనే అతని శాలరీ 24 per annum 24 lakhs per annum జరిపోయిన తర్వాత ఇలాగా 10 సంవత్సరాలు అదే ఆ ప్రోడక్ట్ని హై లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఎంతవరకు అంటే ఇంకా ప్రోడక్ట్ మార్కెట్లో దొరకనంత హై లెవెల్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇతను సిక్ అయ్యాడు. ఇదే మార్కెటింగ్లో ఉంటూ సిక్ అయితే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ గారు మొత్తం అన్ని టెస్టులు చేసిన తర్వాత, బాబు నీవు ఏం చేసావో మాకు తెలియదు, కానీ నువ్వు ఆయిల్ ఫుడ్ అనేటువంటిది ఏ ఆయిల్ వాడుతున్నావో ఆ ఆయిల్ అనేటువంటిది నువ్వు మానేస్తే బ్రతుకుతావు, లేదంటే అదే ఆయిల్ కానీ వాడితే నువ్వు 10 రోజులు కూడా ఉండవని చెప్పేసి, నువ్వు 10 సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితులు కూడా ఆయిల్ వాడకూడదని చెప్పేసి అతను నెయ్యి వాడుకోమని చెప్పి సజెస్ట్ చేశారు. ఈ రోజున అతను తన తప్పు తెలుసుకున్నప్పుడు ఏం చేస్తున్నాడంటే, వేరుశెనగ పిక్కలు ఆడించుకోండి, స్వచ్ఛమైన వేరుశెనగ పిక్కలు ఆడించుకోండి, స్వచ్ఛమైన నువ్వులు ఆడించుకోండి, స్వచ్ఛమైన మస్టర్డ్స్ ఆయిల్ వాడండి, ఆలివ్ ఆయిల్ వాడుకోండి అనేసి అదే పర్సన్ ఇప్పుడు క్యాన్సర్ చేస్తున్నాడు. చూసారా, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి ఆయిల్ అంతా కూడా కెమికల్స్. దీనివల్ల ఏంటంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంత ఆయిల్ తగ్గించుకుంటే అంత మంచిది. వీలైతే మనం ఆయిల్ ఆడించుకుని వాడుకోవడం అనేటువంటి ఉత్తమ లక్షణంగా నేను మిమ్మల్ని అందరికీ కూడా మనవి చేస్తున్నాను.